ఇది నిమ్మకాయ, ఇది ఏంటంటే నానకాయ పులిహోరకు ఒక డబ్బా బియ్యం వేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, వేస్తాను ఒక డబ్బా. చూడండి, పాత బియ్యం కాబట్టి సోనం వస్తాయి కాబట్టి నేను ఇక్కడికే పోసుకున్నా వాటర్. మామూలుగా అయితే ఇక్కడ పోయాలి. ఒక అంగుళం తేడాగా పోసాను అన్నమాట. వాటర్ పోసాను కదా ఫ్రెండ్స్, నేను సరిపడినంత కొలత ప్రకారమే పోసా. ఇది పెట్టా ఫ్రెండ్స్. ఇది ఇట్లా అన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చినాయి. మూత పెట్టాను, స్విచ్ ఆన్ చేస్తా. ఇదేంటంటే నాంజకాయ పులిహోరకి ఫ్రెండ్స్. నేను అన్ని రకాల పులిహోర పెట్టాను, నిమ్మకాయదే పెట్టలేదు ఫ్రెండ్స్. అది ఎప్పుడో పెడతాను అన్నమాట సడన్గా ఫ్రెండ్స్. ఇది అన్నం అయిపోవచ్చింది అన్నమాట. చూడండి, ఇది ఓన్లీ ఏంటంటే నారింజకాయ రైస్కి అనమాట. దీనికి ఏంటంటే ఒక నారింజకాయ, పల్లిపప్పులు, పచ్చెనగపప్పులు, కరివేపాకు అన్నీ కూడా కావాలి ఫ్రెండ్స్. అవన్నీ తాలింపు వేసేటప్పుడు పెడతా. ఒక్కడే సరిపోద్ది, లేదంటే ఒక బద్ద అయినా వేసుకోవచ్చు అనమాట. అంటే బాగా పొల్లగా ఉంటే మాత్రం ఒక బద్ద సరిపోద్ది. ఇది తాలింపు వేసుకోవటానికి నారింజకాయ పులిహోరకి ఆయిల్ పోసుకున్నాం అనమాట ముందుగా. దీంట్లో ఏంటంటే తాలింపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పులు, ఎండుమిరకాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు కంపల్సరీ. ఇదేంటంటే అసలు ఆయిల్ లేపాలి, కానీ ఏంటంటే ఆయిల్ లేకుండా ఫ్రై చేస్తాను అనమాట పల్లిపప్పు ఫ్రెండ్స్. ఇప్పుడు తాలింపు దినుసులు వేసేసుకుంటున్నాం. ఇది ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి, సీజన్లో చేస్తాం కాబట్టి ఈ రెసిపీస్ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు పచ్చిమిరకాయలను, కరివేపాకు కూడా వేసుకోవాలి. కొంచెం రైస్ ఆరిన తర్వాత కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. మామూలుగా అయితే పల్లీలు కూడా ఏంటంటే ఫ్రెండ్స్, అది ఆయిల్లో ఫ్రై చేసేయాలి. చేయాలా నేను విడిగా ఫ్రై చేసి కలుపుతున్నాను అనమాట. కరివేపాకు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది చాకుతో నేను ముక్కలు అమ్మతో కట్ చేయించాను. ఇదేమో దీంట్లో ఇలా రసం తింటుంది. ఫ్రెండ్స్, ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి, ఒక స్పూనుడు. చూడండి, రైస్ కలిపేటప్పుడు అప్పుడు సాల్ట్ కలుపుకోవాలి, ఉప్పు. అన్నం కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. పసుపు కూడా వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. కూడా ఇందులో వేసుకోవాలన్నమాట రైస్లోకి. ఇది ఇలా పిండాలి ఫ్రెండ్స్. ఇది ఇలా వచ్చింది రసం, ఇంతే వచ్చింది అనమాట. చేతితో కూడా పిండుకోవచ్చు. సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అన్నం ఆరిన తర్వాత, అంటే రైస్ ఆరిన తర్వాత ఆ జ్యూస్ ఉంటుంది కదా, అది కలుపుకోవాలన్నమాట. నారింజకాయ జ్యూస్ ఇది ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. ఇట్లా ఎల్లో షేడ్లో కనిపించాలన్నమాట రైస్ అనేది. ఈ రసం అనే దాన్ని ఇందులో కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు ఆరిపోయిన తర్వాత ఫ్యాన్ కింద పెట్టాం. టేస్ట్ అయితే బాగుంది, టేస్ట్ చూసా ఫ్రెండ్స్. ఇప్పుడే నేను తిన్నాను. ఇట్లా కలుపుకోవాలన్నమాట మొత్తం అంతా కూడా ఫ్రెండ్స్. ఇది కలిపేసుకోవాలన్నమాట. అంతే.
అంతే ఫ్రెండ్స్, అయిపోయింది సింపుల్లో. నేను ఛానల్ పెట్టిన కొత్తలో చాలా రైస్లు పెట్టాను అన్నమాట ఫ్రెండ్స్. ఒక లెమన్ రైస్ మాత్రమే పెట్టాను నేను, అది కూడా ఎప్పుడో పెడతా. ఇదంటే ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి గబగబా చేసేస్తున్నాం. అదంటే ఎప్పుడు దొరుకుతూ ఉంటాయి కదా, అందువల్ల ఏంటంటే లేట్ కొంచెం. ఇది ఇట్లా కలిపేసుకున్నాం కదా ఫ్రెండ్స్, కొంచెం ఆరిపోయిన తర్వాత అప్పుడు టిఫిన్గా తినొచ్చు. టిఫిన్గా తినొచ్చు, పండగల టైంలో కూడా చేసుకుని తినొచ్చు. కాయలు దొరికితే మాత్రం, లేదంటే మామూలుగా ఎప్పుడు కూడా ప్రతి పండగ కూడా పులిహోర అనేది కంపల్సరీ అనమాట మా సైడు. ఇది నారింజకాయ పులిహోర.